ఓ భారీ నౌక ప్రయాణాన్ని మొదలుపెట్టింది. సముద్ర అలలపై ముందుకు సాగి గమ్యాన్ని చేరుకునేందుకు ముందుకు వెళుతోంది. కానీ అది సాధారణమైన షిప్ కాదు. దానికి అసలు ఇంజనే లేదు, డీజిల్ వాసనే లేదు, ఐరన్ గ్రిల్స్ కూడా లేవు. మరి ఎలా ప్రయాణిస్తుంది? అదే దాని ప్రత్యేకత. వందల ఏళ్ల నాటి ప్రాచీన నౌకాయాన వారసత్వానికి జీవం పోస్తూ నావల్ షిప్ ఐఎన్ఎస్ కౌంటెన్యను రూపొందించింది ప్రభుత్వం. గుజరాత్లోని పోర్బందర్ తీరంలో ఓ పడవ అలలపై ముందుకు సాగుతోంది. ఇదే ఐఎన్ఎస్వి కౌంటిన్యా. గుజరాత్ నుంచి ఒమన్లోని మస్కట్ వరకు కౌంటిన్యా నౌక చేయబోతున్న ప్రయాణం కేవలం సాధారణ నౌకాయానం ఎంతమాత్రం కాదు. కాలాన్ని చీల్చుకుంటూ భారతదేశపు ప్రాచీన నౌకాయాన వారసత్వాన్ని మళ్లీ మన కళ్ల ముందు నిలబెడుతోంది ఈ ప్రయాణం. కేవలం ఇంజిన్ లేకపోవటం ఒక్కటే కాదు, కౌంటిన్యా నౌక నిర్మాణం ఎంతో ప్రత్యేకమైంది. సముద్ర అలలపై గాలి తెరచాపల ఆధారంగా కౌంటిన్యా సుదీర్ఘ ప్రయాణం సాగుతుంది. ఐఎన్ఎస్వి కౌంటిన్యాను స్టిచ్డ్ షిప్ అంటారు. ఎక్కడా ఐరన్ పాత్ర లేకుండా చెక్క పలకలు, కొబ్బరి పీచులతో తయారు చేసిన తాళ్లతో దీన్ని నిర్మించారు. సముద్రంపై అలలు తాకిడికి తగ్గట్టు ప్రయాణం చేసేందుకు వీలుగా 1500 ఏళ్ల నాటి ప్రాచీన పద్ధతుల ప్రకారం దీని నిర్మాణం జరిగింది. సముద్రంలో అలల ఉధృతి ఎంత తీవ్రంగా ఉన్నా సరే అలల దెబ్బకు ఈ నౌక విరగదట. ఐఐటి మద్రాస్లో హైడ్రోడైనమిక్ పరీక్షలు నిర్వహించి భారత నౌకాదళ పర్యవేక్షణలో ప్రాచీన పద్ధతులను ఉపయోగించి ఈ నౌకను నిర్మించారు. ప్రాచీన పడవలను తయారు చేయడంలో ఎంతో అనుభవం ఉన్న కేరళకు చెందిన బాబుశంకర్ నేతృత్వంలో కౌంటిన్యా నౌకకు రూపం ఇచ్చారు. ఆధునిక పద్ధతులు, యంత్ర సామాగ్రి కంటే కేవలం అనుభవమే దీని నిర్మాణానికి పరిజ్ఞానంగా ఉపయోగించారు. సుమారు 19.6 మీటర్ల పొడవు, 6.5 మీటర్ల వెడల్పు ఉండే ఐఎన్ఎస్వి కౌంటిన్యా ఒక తేలియాడే మ్యూజియంలా ఉంటుంది. ప్రాచీన గ్రంథాలు, విదేశీ యాత్రికుల వర్ణనలను ఆధారంగా చేసుకుని భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా కౌంటిన్యాపై చిత్రాలను చెక్కారు. 2 తలల గండభేరుండ పక్షి, సూర్య చిహ్నాలు, డెక్కుపరై హరప్పా శైలి వర్ణనలు, ఇలా ప్రతి చెక్కపై ఎన్నో జ్ఞాపకాలను భద్రపరిచారు. క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందిన భారతీయ నావికుడు కౌంటిన్యా పేరును దీనికి పెట్టారు. చైనా, ఆగ్నేసియాలో ప్రచారంలో ఉన్న కథనాల ప్రకారం కౌంటిన్యా మేకాంగ్ డెల్టాను చేరుకొని రాణి సోమాను వివాహమాడి పునాన రాజ్యాన్ని స్థాపించినట్టు చెబుతారు. ఈ ప్రాంతం ప్రస్తుతం కంబోడియాలో ఉంది. ప్రపంచ చరిత్రలో కౌంటిన్యా ప్రయాణానికి ఎంతో గుర్తింపు ఉంది. ఆగ్నేషియాలో భారతీయ ప్రభావానికి మూలాలు కూడా కౌంటిన్యా ప్రయాణంతోనే మొదలైందంటారు. పోర్బందర్ నుంచి మస్కట్ వరకు ఉన్న సముద్ర మార్గానికి ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉంది. ఒకప్పుడు ఈ దారిలోని సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు రవాణా జరిగాయి. భిన్న సంస్కృతుల మధ్య ఈ మార్గం వారధిగా నిలిచేది. ఆ మార్గంలోని ఐఎన్ఎస్ కౌంటిన్యా చరిత్రను గుర్తు చేస్తూ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. 750 నాటికల్ మైల్స్ అంటే 1400 కిలోమీటర్లు ప్రయాణించి 15 రోజుల్లో మస్కట్ తీరానికి చేరుకుంటుంది. ఈ చారిత్ర ప్రయాణంలో 16 మంది నావికులు పాల్గొంటున్నారు.